बाजू घट रहा छोटू राउंड कवर करो रोज कितना घंटा ड्यूटी है 3 घंटा 6 बजे खत्म हो जाता है सुबह कितने बजे सुबह 6 बजे మొత్తం చూడు 6 అంటే 6 దిగాలట ఎండలు అంటే చాలా కష్టపడుతున్నారు నిజంగా పైసలు వట్టిగా రావు ఎవరికైనా చాలా మంది ఏమనుకుంటారు అంటే ఎండల దీంట్లో పోతూ ఉంటారు పనికి కాకుంటే ఎండ దెబ్బ తగులుతుంది కొంతమందికి धूप का मार नहीं लगेगा क्या धूप का मार नहीं लगेगा धूप को సో మా ఖదీర్ అని మా ఫ్రెండ్ అన్నమాట మామ ఒకసారి హాయ్ చెప్పు ఏం లేదు ఈరోజు ఎండ బాగుందని ట్యాంక్ ప్లాన్ అయితే చేసినాం ఈ వీడియో వచ్చేసి ట్యాంక్ చేస్తున్నాం అన్నమాట దాదాపు ఈ క్యాన్ నిండా ట్యాంక్ చేస్తున్నాం ఇది ఇన్స్టిమేషన్ ఒక 20 లీటర్లు ఉంటుంది ట్యాంక్ 20 లీటర్ల అరౌండింగ్ 20 లీటర్ ట్యాంక్ తయారు చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ మొత్తం ఇటుక బట్టీలు ఉన్నాయి విమ్లవాడలో అక్కడ ఇటుక బట్టీల వాళ్ళకి పంచుదామని ప్లాన్ వేసినాం మేమైతే మావాడైతే చక్కెర ఇంపుతుడు చూడు చక్కెర మొత్తం ఖాళీ ఇప్పుడు అలా ఓసుడే నీళ్ళలా మనకి ఎందుకంటే బాగా ఎక్స్పీరియన్స్ ఇలా ఎందుకంటే రంజాన్ లో బాగా చేసేటప్పుడు ట్యాంక్ లో మసీద్ లో వీడే ఇన్ఛార్జ్ అట్లా మామూలుకి బాగా అలవాటు మొత్తం చక్కెర కరగాలి ఏమంటావు ఖదీరన్నా అంతే అంతే చక్కెర కడిగితే కొంచెం మంచిగా ఉంటుంది అంతేనా అది కదా బాబు బాబు ఒకసారి హాయ్ చెప్పే కూల్ కూల్ ఇది వచ్చేసి ట్యాంక్ అన్నమాట చూడు మ్యాంగో ఫ్లేవర్ ఇట్లా వస్తుంది బాబు వాసన మా ఇప్పుడు సబ్జీ గింజలు పోయాలా నానలే ఉబ్బినాయి ఓకే అయినాయి సబ్జీ గింజలు సో హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ నేను మీ సోహెల్ ఖాన్ విఎండి ప్రస్తుతానికి నేనైతే ఈరోజు ఒక చిన్న నిర్ణయం తీసుకున్నా ఏంటంటే ఇగో ట్యాంక్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా ఇటుక బట్టోళ్లకు ఎక్కడో కాదు మా వెమ్లవాడలోనే ఎందుకంటే వీళ్ళకి మొన్న నేను పోంగా చూసిన ఇక్కడ దర్గా ఉంటుంది సంకపల్లిలా ఆ దర్గాకు పోంగా చూసిన ఈ ఎండలో ఎట్లా వీళ్ళ పని ఎట్లా చేస్తారు అని చూసేసరికి నాకు ఒకటి ఆలోచన వచ్చిందంటే వీళ్ళకు ఇట్లా ఏమన్నా కూల్గా ఐటమ్ ఏమన్నా తీసుకొచ్చిద్దామని అది ఇవాళ కుదిరింది నాకు సో వీళ్ళు దాదాపు ఎండలో పని చేస్తారు నిజంగా చెప్పాలంటే ఎండలకు మనం కిందికి మీదికి అవుతుంది కానీ వీళ్ళు మాత్రం ఏది ఆలోచించకుండా ఎండల పిచ్చి పని చేస్తారు నిజంగా గ్రేట్ అంట నేను వీళ్ళది చూడు आम क्या डाला है वो सब्जी वाला छोक दिया है जी काभी नहीं खेलना दिया है जी छोक मरी जाना है कौन है अच्छा गाढ़ा बना हुआ है వాళ్ళు అయితే డౌట్ పడుతున్నారు ఏంది విచిత్రం ఉందంటే సబ్జీ గింజలు వేసి చేసినాం ఇలా
हेलो दादापू पूरे कितने आदमी लोग हैं आप? ये छोटू कितने आदमी लोग हैं? 50-60 మంది ఉన్నారట వీళ్ళు. 50-60 మంది. నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఎట్లుంటారో ఇక్కడ. ఇగో మొత్తం చుట్టుముట్టిరు 50-60 మంది పాపం. నిజంగా వీళ్ళ ఈ కష్టం అంటే కష్టమే. ఏ छोटे हमारे लोग का दवा पढ़ाई बोलते नहीं डोले सर लेता मैं बोले हो जा अरे बोले दी यार राउंड कवर करो. हाँ रोज कितना घंटा ड्यूटी है? 3 घंटा 6 बजे खत्म हो जाता है. सुबह कितने बजे? सुबह 6 बजे. మొత్తం చూడుర్రి 6 అంటే 6 దిగాలట. ఎండలు అంటే చాలా కష్టపడుతున్నారు. నిజంగా పైసలు వట్టిగా రావు ఎవరికైనా. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఎండల దాంట్లో దీంట్లో పోతూ ఉంటారు పనికి. కాకుంటే ఎండ దెబ్బ కలుగుతుంది కొంతమందికి. धूप का मार नहीं लगेगा क्या? धूप का मार नहीं लगेगा धूप को? ఇది తలుగుతుంది ఎండ దెబ్బ అంటారు. నిజంగా పాపం వీళ్ళది ఘోరము. दवा 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 ఏ ఇంకా ఎవరైనా ఉన్నారా भाई? अभी कुछ आदमी है क्या? आदमी है तो बुलाओ इधर. आ रहा पूरा आदमी आ रहा हाँ पूरा आदमी को बुलाओ. నిజంగా చెప్పాలంటే వీళ్ళ కష్టాలమే నిజంగా నాకు విచిత్రం అనిపిస్తుంది. ఎందుకంటే ఎండల 6 నుంచి 6 దాకా బట్టీల పనిచేస్తారు. మనం ఇళ్ళ ఏసీలలో అనుకుంటా అహంకారంతో ఉంటాం. నిజంగా వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి వీళ్ళది అసలు ఈ రాష్ట్రమే కాదు ఎక్కడి నుంచి కాకే ओडिशा ఒడిశా అక్కడ 2 రోజుల ప్రయాణం. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకుంటా జీవనం సాధిస్తారు. నిజంగా ఈ ఒరిస్సోళ్లకు గ్రేట్ అంట. ఓకే ఓకే ఇటు వాళ్ళ ఓనర్ కూడా మనకు. అన్న మీ పేరేంది అన్న? స్వామి అన్న. ఇగో అక్కడ ముంగట ఉన్నాడు చూడండి. नारायण అటు చూపి స్వామి అన్నకు. ఇక వాళ్ళ ఓనరు వాళ్ళ పని ఆపి మరి వాళ్ళకు నేను దాగిపిస్తా అంటే హెల్ప్ చేసిన అన్న. థ్యాంక్ యూ. నిజంగా వాళ్ళకు నేను అన్న నాకు ఇట్లా సాయం చేయాలని ఉంటే స్వామి అన్న అని ఉన్నాడు. ఇలా ఇటుకల పేరు వచ్చేసి వెమ్లవాడలో SRB స్వామి అన్నది చాలా ఫేమస్ ఇక్కడ వెమ్లవాడలో. ఎక్కడైనా అడుగురి SRB అంటే ఎవరైనా చెప్తారు. స్వామి అన్న ఇటుకలది బట్టి చాలా ఫేమస్ అన్నమాట. ఈయన దగ్గర దాదాపు 60 కుటుంబాలు బతుకుతున్నాయి స్వామి అన్న దగ్గర. నిజంగా స్వామి అన్న వీళ్ళకు ఎంత మంచిగా చూసుకుంటుండంటే అసలు ఇక్కడ పాములు వస్తాయి, చిన్న చిన్న పిల్లలు ఉంటారు. అసలు వాళ్ళకు ఏ ఇబ్బంది లేకుండా నిత్యం వాళ్ళకు ఏదైనా అవసరం ఉంటే నేనున్నా అని వెనుకకు అది చేసే ఏకైక అన్న అంటే స్వామి అన్ననే. ఇగో దాదాపుగా भाई कैसे हो? ये लो अम्मा पियो. धूप में कभी भी नींबू का पानी पीने का.
सुन रहे अभी कोई रहता हो बुलाओ आइए 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 నిజంగా చెప్పాలంటే ఎండకు నిమ్మకాయ నీళ్ళైనా తాగాలి సోడైనా తాగాలి హలో నిజంగా ఇలా చూస్తే చాలా అంటే చాలా బాధేస్తుంది మళ్ళీ వచ్చేసరికి వీళ్ళకు నా తరపున బిర్యానీ తినిపిస్తా బిర్యానీ ఖాతే आप चिकन बिरयानी खाते चिकन बिरयानी खाते भाजी अक्का चिकन बिरयानी खाती फिर आज जब मैं आप सबको बिरयानी बना के लाऊंगा ये वादा कर रहा हूँ ये कैमरे के सामने कितने आदमी निकलते आप 60 आदमी 70 आदमी 100 మందికి వీళ్ళకు చికెన్ బిర్యానీ నేను వేస్తా చికెన్ బిర్యానీ పెట్టుడే వీళ్ళకు ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు నేను వీళ్ళ దూపు దాహమే తీర్చినా గానీ మళ్ళీ వచ్చేసరికి వీళ్ళకు మాత్రం చికెన్ బిర్యానీ పెడతా ఎందుకంటే ओके दे दे छोटू ले पी अच्छे काम अच्छा कर लो धूप में जरा देख समझ के यो హాయ్ బ్రో ఇగో నాకు కూడా మీకు మా బ్రదరే సహకరించిండు ఇగో నాని పియో పీ 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 అయిపోయిందా హోగయా छोटू छोटू వానికి ఇచ్చేయి బాయ్ నిజంగా ఇగో మా ఆవిడ కూడా సహకరించిండు మా ఆవిడకి కూడా థ్యాంక్ యూ ఎందుకంటే ఇక్కడ రాని మనోడు రాని నాకు చెప్పిండు చెప్పుడుతోటి నేను నచ్చిన నిజంగా నాకు చాలా అంటే చాలా గర్వంగా ఉంది చలిరా సో ఫైనల్లీ వీళ్ళకు పంచడం అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సోహెల్ ఖాన్ విఎండి అనే యూట్యూబ్ ఛానల్ని వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేసుకొని నేను చెప్పిన కదా మళ్ళీ వచ్చేసరికి వీళ్ళకు నేను దాదాపుగా ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమందికి బిర్యానీ వస్తా అని మాట ఇస్తున్నా ఎందుకంటే నా ఛానల్ మానిటైజానికి దగ్గర ఉంది నా ఛానల్ మానిటైజన్ అవ్వగానే నేను ఎంతమంది ఉన్నారో అంతమందికి బిర్యానీ తినిపిస్తా అని మీకు అందరికి చెప్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సోహెల్ ఖాన్ అనే యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేసుకొని లవ్ యూ ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ